ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఈ కర్రీని దాబాలో ట్రై చేసామండి. చాలా టేస్టీగా అనిపించింది. ఇప్పుడు ఫ్రెష్గా మెంతికూర వస్తుంది కదా, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అలాగే మెంతికూర కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత టమాటాలని కూడా వేసి వేయించుకోవాలి. ఈలోపు మనం గ్రేవీకి వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి టేస్ట్కి తగినంత సాల్టు, కారము, పసుపు వేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసి గ్రేవీని ఉడకనివ్వాలి. ఈ ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతికూరను వేసి 2 సార్లు కలుపుకుంటే మన గుమగుమలాడే లసూని మేతి రెడీ. ఇది చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది.